అండ్ సమంత నటించిన 'మా ఇంటి బంగారం' మూవీ ఈ జూన్ 19న రిలీజ్ అయ్యి పాజిటివ్ రివ్యూస్‌ని అందుకుంటుంది. తన హస్బెండ్ రాజ్ నిడుమూరి సిస్టర్ శీతల్ నిడుమూరి సమంతని ఉద్దేశించి తన సోషల్ మీడియా వేదికగా ఒక పోస్ట్ చేశారు. ఆ పోస్ట్‌లో ఏముంది అంటే, "నేను ఇంతకు ముందెప్పుడు సమంత మూవీస్‌ని చూడలేదు. కానీ నేను ఆమెను అర్ధరాత్రి 3 గంటల సమయంలో చూశాను. పెళ్లి జరిగిన కొద్ది రోజుల తర్వాత నేను హైదరాబాద్‌లో సమంత ఇంట్లో ఉన్నప్పుడు ఒక రాత్రి నాకు హెల్త్ బాగాలేదు. నాకు విపరీతమైన వణుకు, వాంతులు, తలనొప్పి వచ్చాయి. మెడిసిన్ తెచ్చుకోవడానికి కూడా కష్టంగా అనిపించింది. కుటుంబ సభ్యులు వాట్సాప్ గ్రూప్‌లో మెసేజ్ చేయడానికి నేను కొంచెం ఆలోచించాను. ఇంట్లో ఏమైనా మెడిసిన్ ఉన్నాయా? నాకు వణుకుగా ఉంది. బ్లాంకెట్స్ ఎక్కడ ఉన్నాయో కూడా తెలియడం లేదు. కొద్ది నిమిషంలోనే సామ్ ఇలా సమాధానం ఇచ్చింది. నేను వస్తున్నాను. ఆమె ఎవరిని నిద్ర లేపలేదు. ఎవరిని చూసుకోమని చెప్పలేదు. ఆ పనిని వేరొకరికి అప్పగించలేదు. సమంతనే స్వయంగా వచ్చింది. బ్లాంకెట్స్ దొరకకపోవడంతో నాకు వెచ్చదనం కోసం ఆమె పెద్ద టవల్‌ని నా చుట్టూ కప్పింది. నాకు మందులు, నీళ్లు తెచ్చి ఇచ్చింది. నా పరిస్థితిని గమనిస్తూనే ఉంది. ఆ రాత్రి ఆమె అస్సలు నిద్రపోలేదన్న విషయం తలుచుకుంటే ఇప్పటికీ నా కళ్ళు చెమరుతున్నాయి. ఇప్పుడే పెళ్లి జరిగింది. ఆమె చుట్టూ ఎన్నో పనులు, బాధ్యతలు ఉన్నాయి. పైగా కొన్ని గంటల టైంలోనే ఆమె రోజంతా షూటింగ్ షెడ్యూల్ ఉంది. ఆ తర్వాత రోజు మార్నింగ్ నేను షూటింగ్ సెట్‌కి వెళ్ళాను. అక్కడ ఆమె చీర కట్టుకొని తన స్టంట్స్ తానే చేస్తూ చిరునవ్వుతో, పూర్తి ఏకాగ్రతతో రాత్రంతా హాయిగా నిద్రపోయిన వ్యక్తిలాగా ఉత్సాహంగా కనిపించారు. ఆమె నన్ను అడిగిన మొదటి ప్రశ్న షూటింగ్ ఎలా జరుగుతుంది అనేది కాదు. ఇప్పుడు ఎలా అనిపిస్తుందని అడిగింది. ఆమె మొఖంలో కనిపించిన ఆప్యాయత, శ్రద్ధ నాకిప్పటికీ గుర్తున్నాయి. ఇప్పుడు సమంతను చూసి నేనిలా అనుకున్నాను. రాత్రంతా నిద్ర లేకుండా గడిపిన తర్వాత కూడా నువ్విక్కడ నిలబడి ఇంతలా ఎలా పని చేయగలుగుతున్నావు? ఆ సీన్స్ చూస్తే ఎవరికి ఆమె ఎంత అలసిపోయిందో తెలిసి ఉండేది కాదు. ఆమె నిద్ర లేదన్న విషయం ఎవరికీ తెలిసేది కాదు. ఆ చిరునవ్వు వెనుక ఉన్న సున్నితమైన హృదయం గురించి ఎవరికీ తెలిసేది కాదు. ఒక వ్యక్తి బలం వారి దయలోనే దాగి ఉండడం ఎంత అద్భుతమో! జీవితం సాఫీగా సాగుతున్నప్పుడు చూపించే దయ కాదు అది. మనం అలసటలో ఉన్నప్పుడు కూడా నిలిచి ఉండేదే దయ. విశ్రాంతి తీసుకున్న ఎవరు తప్పు పట్టని పరిస్థితిలో కూడా వెనుకడుగు వేయకుండా ముందుకు సాగే గుణం అది. అందుకేనేమో ఈ మూవీ పేరు నాకు చిరునవ్వును తెప్పిస్తుంది. ఎందుకంటే 'మా ఇంటి బంగారం' సినిమాను చూడకముందే నేను ఆ బంగారాన్ని అప్పటికే కలిసాను కాబట్టి అంటూ పోస్ట్ చేశారు. ప్రస్తుతం శీతల్ చేసిన పోస్ట్ నెట్టింట్లో వైరల్ అవుతుంది.